ప్రస్తుతానికి మా బాడీ అలా వర్క్ చేస్తుంది, రేపు వచ్చే బాడీ కూడా ఇలా వర్క్ చేస్తే బాగుంటుంది. మేమేంటి అందరం టీం వర్క్గా చేస్తున్నాం, ఎలా చేస్తే బాగుంటుందని ప్రయత్నం చేస్తున్నాము. 90% సక్సెస్ అవుతున్నాము, 10% ఫెయిల్ అవుతున్నాము. అంటే 10% ఫెయిల్ అవడానికి కూడా రకరకాల రీజన్స్ ఉంటాయి. నో దొరకడు మీనింగ్ నెక్స్ట్ దానికి నేను టర్మ్కు ప్రెసిడెంట్గా ఉండను కాబట్టి ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం. నాది 1 year టర్మ్, ఆల్మోస్ట్ 6 నెలలు అయిపోయింది, ఇంకొక 6 నెలలు దానికోసం అన్నా. మళ్ళీ దీన్ని హెడ్లైన్స్గా దొరకకండి. నెక్స్ట్ టర్మ్కి నేను ప్రెసిడెంట్గా ఉండాలంటే 1 year కంప్లీట్ అయిపోతుంది. ఏమ్మా మీ అందరికీ తెలుసు, మాకు తెలుసు, పాపము ఎంటర్టైన్మెంట్ నడుస్తుంది, నడవనివ్వండి. నెక్స్ట్ సంక్రాంతికి నా సినిమా ప్రొడక్షన్ నుంచి కన్ఫామ్గా ఉంటుంది కాబట్టి ప్రెసిడెంట్గా నేను ఉన్నాను కాబట్టి నా మీద సమస్యలు ఎక్కువ ఉండవు. అప్పుడు కూర్చునే వాళ్ళు అది సాల్వ్ చేస్తారు. సో ఈరోజు ముందు ఛాంబర్ నుంచి అందరం వెళ్ళి కలుస్తున్నాము. కలిసిన తర్వాత ఒక ప్లాన్ ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత అది ఈసీలో మాట్లాడతాం. ఎల్లుండి ఈసీలో మాట్లాడి విల్ గెట్ బ్యాక్. ఒక ప్లాన్ ఉంది. అదేనండి, అంటే ఇందాక నేను చెప్పిన దాంట్లో అదే నెక్స్ట్ మంత్స్, నెక్స్ట్ ఇయర్స్, నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక ప్లాన్ చేయడానికి ఒకటి వర్కౌట్ చేస్తున్నాము. సాధ్యమంత మట్టుకు సమస్యల్ని తగ్గియాలి. ఏం చేయగలుగుతాం మేము? ఇక్కడ ఛాంబర్ అనేది ఉంది, అందుకు సమస్యల్ని తగ్గించి ముందుకు వెళ్ళాలి. సో దానికోసము అదేమో అంటారు కదా, చెట్లున్న దానికి రాళ్ళు, పండ్లున్న చెట్టుకి రాళ్ళు తాకుతాయి, మా మీదకి వస్తాయి, భరిస్తాము, చేసుకుంటూ వెళ్తాం. మేము ఇక్కడ సీట్లో ఉన్నంత మట్టుకు ఎంత బెస్ట్ చేయగలగాలి ఇండస్ట్రీకి అనేది చేస్తాం. అది ఇంపాసిబుల్ అండి. ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఇవాళ సినిమా పాన్ ఇండియా అయినప్పుడు సంక్రాంతికి మనది ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా వస్తుంది అనుకుందాం. వాళ్ళు వెళ్ళి తమిళ్లో రిలీజ్ చేయాలి, కన్నడలో రిలీజ్ చేయాలి, హిందీలో రిలీజ్ చేయాలి. మనం చెయ్యాలి అనుకున్నప్పుడు పక్కన నుంచి వచ్చేలా మీరు ఆగండి అని చెప్పలేం కదా. సో ఇది ఈరోజు సినిమా మారిపోయింది, ఇది గ్లోబల్. పోతే మన సంక్రాంతికి ఫస్ట్ ప్రయారిటీ మన సినిమాలకు ఉండాలి, తర్వాత ఆ సినిమాలకు. ఇప్పుడు సంక్రాంతికి మనం చూసాము, అక్కడ 2 తమిళ సినిమాలు రిలీజ్ అయ్యాయి. మన దగ్గర మనం 4 సినిమాలకి ఫిక్స్ అయ్యాం కాబట్టి అదర్ లాంగ్వేజ్ సినిమాలు ఏం రిలీజ్ కాలేదు. వాళ్ళు ఇప్పుడు 26 జనవరి మొన్న చేసుకున్నారు. అదేనండి, వస్తూనే ఉంటాయి. ఇప్పుడు పీపుల్ మీడియా వాళ్ళు మాకు సార్ ఈ సినిమా వస్తుంది, కొంచెం మీరు ఛాంబర్కి వెళ్ళి చూడండి అంటే మేము ముందడుగు వేస్తాం. అట్లా వస్తూనే ఉన్న సినిమాలన్నింటినీ ఏ సినిమా రాకుండా ఆపాలి అని అంటే మాకు కష్టం అవుద్ది. బట్ పీపుల్ మీడియాకి వెళ్ళి డెఫినెట్గా ఇది వస్తే దాన్ని 100% చేద్దామని రాజేష్ గారితో, అనిల్ గారితో మాట్లాడి ఒక సినిమా తగ్గితే మెజారిటీ థియేటర్లు ఈగలకు పడాలి. ఎందుకంటే వాళ్ళు సంక్రాంతికి మాకు ఛాంబర్కి సపోర్ట్ చేశారు కాబట్టి దాని పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేస్తాం. వచ్చిందిగా, ఆల్రెడీ మా సినిమా వస్తుందిగా. ఆ సినిమా వెనకకెళ్తే మా సినిమా వస్తుందని అన్అఫీషియల్గా చెప్పాంగా, అయిపోయిందా? అది కూడా క్లారిటీ వచ్చేసింది కదా. అది కూడా చెప్పాలి, దేవరా పోస్ట్పోన్ అవుతే మేము వస్తామని చెప్తున్నాను.